మాట్లాడలేదు. ఆయన పలికిన మాటలన్నీ చాలా మంచివి. అలాగే ఈ 6వ మాట, యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించాను. ఏంటంటే దేవుడు సమాప్తమైనది అంటే కంప్లీట్ అయ్యింది అంటే నేను చేసిన నా తండ్రి అయిన దేవుడు కుమారుని తన భూమి మీద పంపించి తనకు అప్పగించిన పనిని 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బతికి 3.5 సంవత్సరాలు తన పరిచర్య చేసి ఏం చేశాడంటే తన పనిని ముగించాడు. ఏంటిది? తనకిచ్చిన పనిని ముగించాడు. ఆ ముగించడం ఏంటంటే సమాప్తమైనది అంటే ఆయన పని ముగించాడు. ఈ మాట చూడండి, యోహాను సువార్త 17:4 కూడా ఉంటుంది. ఒకసారి చదువు. దేవుడు ఏం చేశాడు? సంపూర్ణంగా చేశాడు. సంపూర్ణంగా ఏంటంటే 2 విధాలుగా చెప్పుకోవచ్చు. మొదటి ఏంటంటే తనకి ఇచ్చిన పనిని దేవుడు కంప్లీట్ చేశాడు. ఇంకోటి ఏంటంటే తన పడిన శ్రమలు, తన పడిన బాధలు, తన పడిన కష్టాలు ఏంటంటే అవి కూడా ఏమైపోయినాయి? సమాప్తం అయిపోయింది అప్పటికి. అవునా కదా? ఏం చేశారు? ఆయన సిలువేశారు. ఆయన ముళ్ళు కిరీటం పెట్టారు. ఆయన ముళ్ళు కిరీటం పెట్టడం కాదు కానీ ఆయన సిలువ మోసుకొని వెళ్తుండగా కోటా దెబ్బలతో ఆయన కొట్టారు. ఎన్ని కోటా దెబ్బలు కొట్టారండి ఆయన్ని? ఒకటి తక్కువ 40 కోటా దెబ్బలు కొట్టారు. ఎందుకు ఈయన ఈ కోటా దెబ్బలు తిన్నాడంటే మనందరూ తెలుసు. ఇప్పుడు చాలాసార్లు మనం విన్నాం. దేనికోసం? మన పాపముల కోసం. ఇది ఆల్రెడీ ఇది ప్రవచనం ద్వారా యెషయా ప్రవక్త ముందుగానే మనకి ఈ బైబిల్లో మనకి పరిశుద్ధ గ్రంథంలో బయలుపరిచాడు. అదే యెషయా గ్రంథము 53:5 ఒకసారి చదవండి. అవును కదండి, మన పాపం కొరకు ఆయన ఏం పడ్డాడు? నల్లగొట్టబడ్డాడు, చెదగొట్టబడ్డాడు. ఏంటి? మన పాపం కొరకు. అంటే ఆ కోట తప్పుతో అలా కొడుతున్నప్పుడు దేవుడు ఎంతగా బాధపడుంటాడండి. కానీ ఆ బాధనంతా ఎవరి కోసం అండి? మన కోసమే. ఎందుకంటే ఆ బాధ మనం భరించడం. అసలు మనం ఈ పాపం చేయడం వల్ల ఎక్కడికి వెళ్ళాలంటే నరకానికి వెళ్ళాలి. ఆ నరకానికి వెళ్ళవలసిన మనము ఆ బాధ అక్కడ మనం అనుభవించలేమని చెప్పి దేవుడు మనకు రక్షణ ఇవ్వాలని చెప్పి దేవుడు ఆ కొరడా దొక్కుతాడండి. ఆ కొరడా అంట చూడండి, ఆ కొరడాకి 4 తాళ్ళగా ఉంటాయంట. ఒక్కొక్క దానికి 4 లేయర్స్ ఉంటాయంట. అంటే 16. అవి చివర ఇనుము టైపు ఉంటాయంట. అది శరీరం మీద ఒక్కసారి కొట్టగానే 16 గాయాలు అవుతాయంటండి. ఎన్ని గాయాలు అవుతాయి? 16 గాయాలు అవుతాయంట. మరి ఆ గాయాలు దేవుడు 39 కొరడా దెబ్బలు తిన్నప్పుడు ఆయన శరీరం అంతా నల్లగొట్టబడింది, చెదగొట్టబెట్టి ఆయన వైపు చూస్తూ ముందుకు ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనం పరలోక రాజ్యానికి చేరుకుంటాం. చూడండి, అసలు ఈ పాపం చేయటం వల్ల ఏంటి అంటే పాపంకి అధిపతి ఎవరండి? చేయించుకోడు ఎవరు? సాతాను. ఈ పాపం చేయవాడు ప్రతివాడు అంట అపవాది సంబంధం అని చెప్పాడు. ఈ అపవాది సంబంధం అయిపోతారు ప్రతి ఒక్కరు. మనం ఒకరు పాపం చేయడం వల్ల అపవాది సంబంధాలు అయిపోతాము అని చెప్పి దేవుడు ఏమయ్యాడంటే నర్రూపుగా భూమి మీద ప్రత్యక్షమయ్యాడండి. ఏంటి? నర్రూపుగా భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. ఈ 6వ మాటలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమాప్తమైనది. ఏంటంటే కంప్లీట్, మొత్తం కంప్లీట్ చేశాడు. ఆయన దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఇచ్చిన బాధ్యతను కంప్లీట్ చేశాడు. ఈ రోజు దేవుడు మనకి ఏంటంటే మనకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఏంటిది? మనకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. అయ్యా, ఇప్పుడు దాకా నువ్వు పాపం చేసావు, తప్పు చేసావు, దానికి ప్రతిగా నేను నీ శిలువలో మరణించాను. ఇప్పటికైనా సరే తెలుసుకొని పాప మన శిక్ష నేను అనుభవించాను కాబట్టి ఇప్పటికైనా నీతిగా యథార్థంగా నడుచుకుంటూ పరిశుద్ధంగా జీవించి ఆయన గణపరచాలని దేవుని పేట మనం చెప్పుకుంటున్నాం. అలాగే దేవుడు మన కోసం శిలువలో రక్తం కాచి మనల్ని రక్షించాడు కనుక ఆయన వెంబడిద్దామండి. ఏంటి? ఆయన్ని వెంబడిద్దాం. మొదటి ఆదాము ఏం చేస్తున్నాడట? పాపము చేసి ఉన్నాడు. కడపడి ఆదాము అంటే యేసు ప్రభు వారు దాన్ని చెల్లించుటకు ఈ సిలువలో మరణించినట్టుగా కనపడుతూ ఉంది. హల్లెలూయా! ఎందుకని? మనము పాపముల గురించి ఒక మాట, అదే రోమీయులకు రాసిన పత్రిక చూడండి 5వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. మన ఎల్లడా ఒకటి
ప్రేమని వెల్లడపరుచుచున్నాడు. హల్లెలూయా. ఏంటంట? ప్రేమ. దేవుడు లోకముని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. మరి మనం ప్రేమిస్తున్నామా? మన శత్రువులను ప్రేమిస్తున్నామా? మన ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? అసలుకి మన చర్చిలో ఉన్నవారు ఒకరొకరిని ప్రేమించుకుంటున్నామా? లేదు. కక్షలు కార్పెండా. చూడండి, పాపులమైన మనుల కోసము ఎక్కడో ఉండవలసిన ఆ దేవుడు పరలోకమందు తండ్రి కుడి పార్శ్వంలో ఉన్న ఆ దేవుడు నీ కొరకు నా కొరకు రిక్తుడుగా చేసుకొని మరి సిలువ యాగమైనట్టుగా కనపడుతూ ఉంది. హల్లెలూయా. ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటూ దేవుడు ఆయన ప్రాణము విడిచినట్టుగా మనకి కనపడుతుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మనమైతే పెట్టగలమా? పెట్టలేము. ఎందుకంటే మనమందరము పాపులమై ఉండగా. హల్లెలూయా. చూడండి 9వ వచనం చదవమ్మా. 9వ వచనం అదే. కాబట్టి ఆయన రక్తముల వలన నీతిమంతులుగాను